సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. అనిల్ గారు, ఒక్కసారి ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా రికార్డుల మోత మోగిస్తున్నాయో చూద్దాము. గోల్డ్ 24 క్యారెట్లు 10 గ్రాముల ధర విషయానికి వస్తే 1,27,000 రూపాయలు క్రాస్ అయిపోతుంది. గోల్డ్ 22 క్యారెట్లు 10 గ్రామ్స్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ 1,15,000కి క్రాస్ అయిపోతుంది. వెండి విషయానికి వస్తే 1 గ్రాము 182 రూపాయలు అంటే కేజీ 1,82,000 రూపాయలు అంటే 2 లక్షలకి పెద్ద తేడా ఏమి లేదు, పెద్ద దూరం ఏమి లేదు. అది కూడా ఒక 2-3 రోజుల్లో వెళ్ళిపోతాం అనుకున్నాం. ఎందుకు ఇంతలా బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయంటారు? అసలు కారణాలు ఏంటి? ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ తీసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఈ సంవత్సరం చూసుకుంటే నియర్లీ సిల్వర్ వచ్చేసి 65% to 70% ఆల్రెడీ ఈ క్యాలెండర్ ఇయర్లో 10 నెలల్లో 9 నెలల్లో పెరిగేసింది ఆల్రెడీ. అదే బంగారం కూడా ఒక 50 నుంచి 55% ఈ సంవత్సరం పెరిగేసింది. ఇది రకరకాల కారణాలు. గోల్డ్ అటు ఇంటర్నేషనల్గా కానివ్వండి, ఇటు డొమెస్టిక్ డిమాండ్ వల్ల కానివ్వండి, ఇటు ఫెస్టివల్ సీజన్ వల్లనే అయి ఉండొచ్చు. ఇవన్నిటి కారణాలు వల్ల కూడా ఇవన్నీ జరిగాయి. అందులో కూడా మనం కొంచెం డీప్ డైవ్ చేసుకుని ఎందుకు మేజర్ చూసుకుంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి పక్కా ఇన్ఫ్లేషన్ భయాలనేది అన్ని మార్కెట్స్లోనూ ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండియన్ మార్కెట్లో. బట్ మనకు కారణం వేరే ఉన్నా గ్లోబల్గా మాత్రం వేరే ఎకానమీస్లో ఇన్ఫ్లేషన్ భయాల వల్ల అదొకటి మేజర్ రీజన్. దానివల్ల ఏంటంటే గోల్డ్ని హెడ్జ్ లాగా వాడుతూ ఉన్నారు ఇన్వెస్టర్లు కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఈవెన్ బ్యాంకులు కూడా వాడుతూ ఉన్నాయి. మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ అన్ని పబ్లిక్ సెక్టర్, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 12 నుంచి 13% మాత్రమే వాటి రిజర్వ్స్లో గోల్డ్ పెట్టేవి. అక్కడి నుంచి 23-24% తీసుకెళ్తే అంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఇంత బంగారం కొనేసి వాళ్ళ వార్డ్స్లో పెట్టారు. అది ఇటు మన ఇండియన్ ఆర్బీఐ కానివ్వండి, అక్రాస్ ద వరల్డ్ చైనా కానివ్వండి, యుఎస్ కానివ్వండి, వేరే కంట్రీస్లో కూడా రిజర్వ్ బ్యాంక్స్ నుంచి డిమాండ్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్స్ ఈ గోల్డ్ పెరగడానికి కారణం. ఓకే, దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే సేఫ్టీ యాసెట్స్ కోసం అటువైపు మల్లుతూ ఉన్నాయి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అనదర్ థింగ్, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఏవైతే ఇటు ట్రంప్ వచ్చాక యుద్ధాలు కానివ్వండి, ఆర్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న మొన్నటి వరకు జరిగిన ఇజ్రాయెల్ బాంబింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిపైన, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగట్లేదు. అండ్ ఎవరు ఏం మాట్లాడితే ఏ ట్వీట్స్తో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో ఈ పొలిటికల్ టెన్షన్స్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవ్వడం వల్ల అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే గోల్డ్ ఎప్పుడు కూడా ఒక సేఫ్ యాసెట్గా అందరు చూస్తారు, అటువైపు మళ్ళారు. దెన్ ఇండియన్ కరెన్సీకి కాదు బట్ రెస్ట్ ఆఫ్ ద కరెన్సీస్కి అగెనెస్ట్గా మాత్రం యుఎస్ డాలర్ వీక్గా ఉంది. ఆ వీక్నెస్ అనేది కూడా ప్లే అవుట్ అయింది. దానివల్ల ఏంటంటే యుఎస్ డాలర్ని తగ్గిస్తూ గోల్డ్ని ఎక్కువగా హెడ్జ్కి వాడుతూ ఉన్నారు అనమాట. సో ఇవి మేజర్ 4 or 5 ఇంటర్నేషనల్ రీజన్స్. ఇంకా డొమెస్టిక్ రీజన్స్ కూడా ఉన్నాయి కొన్నింటి. అవేంటి చూసుకుంటే నేను చెప్పినట్టు యుఎస్ డాలర్ డిప్రిషియేట్ అవుతుంది అగేనెస్ట్ వేరే కరెన్సీస్, బట్ ఇండియన్ రూపీ కూడా యుఎస్ డాలర్కి అగేనెస్ట్గా డిప్రిషియేట్ అవుతుంది. అదొక కారణం. ఎందుకంటే మనం కొనేవన్నీ డాలర్లు పెట్టి బంగారం కొనుక్కుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. మన అవసరాల్లో 60 to 70% ఆఫ్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అలాంటప్పుడు మనం పెట్టేది యుఎస్ డాలర్స్. మన యుఎస్ డాలర్కి అగేనెస్ట్గా మన రూపీ వాల్యూ పడిపోయినప్పుడు ఆబ్వియస్లీ బంగారం ప్రైస్ పెరుగుతుంది ఇండియన్ మార్కెట్లో. అందుకే అదొక వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్. సెకండ్, ఆబ్వియస్లీ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫెస్టివ్ డిమాండే కానివ్వండి, వెడ్డింగ్ సీజనే కానివ్వండి, ఇలాంటి టైంలో ఎక్కువగా పెరుగుతుంది. అది ఇప్పుడు ఆ టైము. దెన్ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ కూడా గవర్నమెంట్ తక్కువ చేసిన మైనింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర డొమెస్టిక్ సప్లై ఎక్కువగా లేదు, సప్లై షార్టేజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. దో గవర్నమెంట్ యాక్చువల్లీ ఈ సంవత్సరం ఎక్సైజ్ తగ్గించింది, ఒక రకంగా బంగారం పైన మంచి చేసింది. బట్ స్టిల్ మిగిలినవి మాత్రం వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి గోల్డ్ కానీ సిల్వర్ కానీ అడిషనల్గా ప్రైస్ ఎక్కువగా ఉంటున్నాయి ఇండియన్ మార్కెట్లో. అండ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ ఇగ్నోర్ చేయకూడని విషయం ఏంటంటే
చాలామంది దీన్ని ఈ రెండు మెటల్స్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా చూసుకుంటూ స్పెక్యులేషన్ ద్వారా కావచ్చు ఆర్ జస్ట్ ప్యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావచ్చు ఈటీఎఫ్ల ద్వారా కానీ డిజిటల్ గోల్డ్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇటు ఆభరణాల కోసం కన్జంప్షన్ చేసేవాళ్ళు అందరికీ కూడా డిమాండ్ 4 చోట్ల నుంచి డిమాండ్ పెరిగేసరికి ఈ రెండు మెటల్స్ ఏంటంటే ఆగడానికి ఎటువంటి మార్గం చూపించకుండా ఓన్లీ పెరుగుతూ ఉన్నాయి. సో అందుకే ఈ 1 year ఇంత బాగా పర్ఫామ్ చేశాయి. సో ఇది ఈ 7-8 కారణాలు అనేటివి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కారణాలు అన్నింటి వల్ల జనరల్గా ఏంటంటే 1-2 ఉంటాయి కాబట్టి పరిగెత్తడం అనేది కొంచెం ఉంటుంది. బట్ ఆ 7-8 ఒకే కారణాలు వచ్చేవరకు ఈ పేస్ అనేది చాలా ఫాస్ట్గా పిక్ అయిందనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇందులో ఒకటి సాల్వ్ అయినా పేస్ ఆఫ్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ మళ్ళీ పర్ఫామ్ చేయొచ్చు జిఎస్టీ తగ్గించడం వల్ల. ఆర్ ఇండియన్ మార్కెట్స్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగా రాబోతున్నాయి అండ్ అదర్ ఫండమెంటల్స్ కూడా బాగా ఉన్నాయి. ఇండియన్ ఎకానమీలో మ్యాక్రో కూడా బాగా ఉంది కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ బాగా అయితే గోల్డ్ పడిపోకపోవచ్చు బట్ పేస్ సిల్వర్ కూడా గోల్డ్ కూడా పేస్ ఆగిపోవచ్చు. ఇంత ఫాస్ట్గా పెరగకపోవచ్చు, కొంచెం తక్కువగా పెరగచ్చు. సో ఇది దీని కరెంట్ పరిస్థితులు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అదేవిధంగా ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ విషయానికి వస్తే అంటే ఫిజికల్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఈటీఎఫ్లకి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ కూడా చాలా గ్యాప్ వచ్చేసింది ప్రైస్ బ్యాండ్ విషయంలో. అవును. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ యాక్చువల్లీ. ఏంటంటే చాలామంది ఏంటంటే ఆల్టర్నేట్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు హెడ్జ్ కోసం ఆర్ స్పెక్యులేషన్ కోసం గోల్డ్ కానీ సిల్వర్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈటీఎఫ్ల ద్వారా కొంటున్నారు ఆర్ మ్యూచువల్ ఫండ్. అక్కడ ఏంటంటే మార్కెట్ ప్రైస్కి దానికి చాలా గ్యాప్ వచ్చేసింది. రీజన్ ఏంటి? ఇక్కడ సప్లై లేదు, కొత్త యూనిట్స్ జనరేట్ అవ్వట్లేదు, ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కోసమే డిమాండ్ అవుతుంది కాబట్టి ఈటీఎఫ్లో అక్కడ ప్రైస్ పెరిగిపోతూ ఉంది. ఇంతకుముందు నార్మల్ గ్యాప్ ఏంటంటే 2-3%, బికాస్ 2-3% ఈజ్ ఓకే. బట్ ఇప్పుడు నిన్న మొన్న కొన్ని రోజులు చూసుకుంటే గోల్డ్లో 16-17% వరకు గ్యాప్ వెళ్ళింది, సిల్వర్లో ఎస్పెషల్లీ. ఇది ఇంత గ్యాప్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక వరీసం. కొన్ని రోజుల్లో నార్మల్ అవ్వచ్చు సప్లై సైడ్ పెరిగినప్పుడు, బట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు. ఎందుకంటే మార్కెట్లో స్పాట్ ప్రైస్కి ఈటీఎఫ్ ప్రైస్కి గ్యాప్ ఇంత ఉండకూడదు. అది ఎనీహౌ ఈవెన్చువల్లీ ఒక 15 రోజుల్లోనో 1 monthలో మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. ఎవరైనా పెద్ద లంసం పెడితే ఏంటంటే అంత పర్సంటేజ్ లాస్ అవుతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ అనేది చాలా సిగ్నిఫికెంట్ గ్యాప్. ఒక 1%-2% అనేది మీనింగ్ఫుల్ గ్యాప్ విచ్ ఈజ్ టోటలీ ఓకే. బట్ ఇంత గ్యాప్ ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే షార్ట్ సప్లై ఉంది మార్కెట్లో, ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్, మైనింగ్ రిస్ట్రిక్షన్స్ వల్ల కూడా అండ్ ఫెస్టివ్ డిమాండ్. గోల్డ్ సిల్వర్ అయితే మీరు చూసుకుంటే స్పాట్ ప్రైస్ మీరు అన్నట్టు 1,75,000 నుంచి 80,000 మధ్యలో ఉంటే మార్కెట్లో నువ్వు వెళ్ళి కొనాలంటే 2 లక్షలకు దొరుకుతుంది. 2 లక్షలు ఇప్పుడు వెళ్ళి మనం రిటైల్గా అంటే 2 లక్షలు. సో ఎందుకంటే ఈ గ్యాప్ సప్లై, మెటల్ సప్లై తక్కువగా ఉంది. మామూలుగా ఇవాళ బుక్ చేస్తే ఇమ్మీడియట్గా ఇచ్చే సిల్వర్ కూడా 3-4 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది డబ్బులు కట్టి, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఆ పరిస్థితి వచ్చింది. సో అందుకోసమే ఈటీఎఫ్లో పెట్టేప్పుడు గ్యాప్ ఎక్కువగా ఉంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఇన్వెస్టర్స్ ఉంది. జస్ట్ బికాజ్ ఈ ఫ్రెంజీలో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతున్నాయని మనం కూడా చేద్దాంలే, మన దగ్గర 20,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, ఈటీఎఫ్ల ద్వారా మనకు డిమాండ్ ఉంది అని ఎక్కువ రేటు కొని తర్వాత ఇబ్బంది పడొద్దు, జాగ్రత్తగా ఉండాలి. సో గోల్డ్ ఈటీఎఫ్స్ ఎందుకంటే ప్రీమియమ్స్ మంచిది కాదు. స్మాల్ ప్రీమియం ఈజ్ ఓకే, బట్ ఇంత ప్రీమియం గ్యాప్ అనేది మంచిది కాదనమాట. రైట్. సో మరి ఇప్పుడు ఈ ధనత్రయోదశికి మరి ఇప్పుడు ఈ పెరిగిపోతున్న విపరీతంగా ఆకాశానంటే పోతున్న బంగారం ధరల్ని దృష్టిలో ఉంచుకొని కొనాలంటారా వద్దంటారా, లేదంటే కొద్ది రోజులు ఏదైనా వెయిట్ చేస్తే ఇంకేదైనా కొంత డిస్కౌంట్ ప్రైస్లో వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఏమైనా ఛాన్స్ ఉందా తగ్గడానికి? షార్ట్ టర్మ్లో కొంచెం స్మాల్ కరెక్షన్స్ అవ్వచ్చు, కానీ ఇంత ఫాస్ట్ గ్రోత్ మళ్ళీ ఫ్యూచర్లో అవుతుందా అంటే చెప్పలేము. గోయింగ్ ఫెస్టివల్ డిమాండ్ తర్వాత కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. సో అందుకోసమే ధనత్రయోదశి రోజు ఏంటంటే కొంచెం చిన్నగా పర్సనల్ యూజ్ కోసం, సెంటిమెంట్ కోసం స్మాల్ వాల్యూమ్స్ కొనుక్కోండి. ఏదైనా పెద్ద పర్చేస్ ఉంటే మాత్రం కొంచెం వెయిట్ చేయొచ్చు. ఓకే, పండుగ తర్వాత మళ్ళీ సప్లై పెరగచ్చు, పెరిగితే కొంచెం ప్రైజెస్ ఈ గ్యాప్స్ అనేవి తగ్గి స్పాట్ ప్రైస్కి, ఎంసీఎక్స్ స్పాట్ ప్రైస్కి, యాక్చువల్ ప్రైస్కి దగ్గరలో గ్యాప్ తగ్గచ్చు. అప్పుడు అట్లీస్ట్ కొంచెం అన్న కరెక్షన్ రావచ్చు. అండ్ ఆల్సో స్పెక్యులేటివ్ బయింగ్ కొంచెం దూరం చేస్తే మంచిది. ఎందుకంటే రికార్డ్ హైలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మార్కెట్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంత రికార్డ్ హై రన్ అనేది నడుస్తూ ఉంది, ఏది న్యూ టాప్ అనేది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే
ఫస్ట్ ఒక 6 months 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి పెద్ద నష్టం ఉండదు. బట్ ఇప్పుడు ఎంటర్ అయ్యి పెద్ద వాల్యూమ్లో డబ్బులు అక్కడి నుంచి తెచ్చి అప్పు తెచ్చి లేకపోతే ఇంకేదో కొనుక్కొని వచ్చి పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం కొంచెం రిస్క్తోనే ఉంటుంది. అందుకే వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫాల్ కొంచెం కొంచెం కొనుక్కోండి. పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే సడన్గా మొత్తం డంప్ చేసి ఇమ్మీడియట్గా 10% కరెక్షన్ అయితే తట్టుకోలేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో. సో ఆన్ ద హోల్ మనం చూసుకుంటే ఏంటంటే వెయిట్ చేయొచ్చా అంటే వెయిట్ చేస్తేనే కొంచెం మంచిది. అండ్ స్మాల్ వాల్యూమ్స్లో కొనుక్కోవడం ఉత్తమం. అండ్ మనం చూసుకుంటే కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రకరకాల ఇన్వెస్టర్స్కి రకరకాల ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైతే జనరల్ కన్జ్యూమర్స్ ఎవరైతే యాక్చువల్గా పెళ్ళిళ్ళ కోసమో పండుగల కోసమో కొనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం చిన్న అమౌంట్ కొనుక్కొని స్లోగా బడ్జెట్ ఎక్కువ వేస్ట్ చేయకుండా నగలు కావాలన్నా ఇప్పుడు ఆప్షన్స్ లో వెయిట్ నగలు వచ్చాయి చాలా. ఈవెన్ 18 క్యారెట్ 14 క్యారెట్ గోల్డ్ కూడా నగలు వచ్చాయి. మంచి డిజైన్స్ చాలా మ్యానుఫ్యాక్చరర్స్ షిఫ్ట్ అయిపోతున్నారు 22 క్యారెట్ల నుంచి. ఎందుకంటే అఫోర్డబుల్ నగలు, పెద్ద నగ కనబడుతుంది, అట్ ద సేమ్ టైం మంచి ప్రైజింగ్లో కూడా మనకు అఫోర్డబుల్ వస్తూ ఉంది. ఇవి వేరే మార్కెట్స్లో ఆల్రెడీ ఉన్నాయి, ఇండియన్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్టర్స్ కన్జ్యూమర్స్ మారాల్సిందే. సో మనకు అదొక వైపు ఒక షిఫ్ట్ చేసుకోవచ్చు. దెన్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో డోంట్ బై ఎట్ వన్స్, రాదర్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి లాగా ఇక్కడ కూడా మెల్లిగా ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఆర్ కొంచెం కొంచెం అమౌంట్స్ ఈటీఎఫ్స్ ద్వారా కొనుక్కోవడం, అక్యుములేట్ చేసుకోవడం ఉత్తమం ఇన్స్టెడ్ ఆఫ్ లంసమ్ కొనడం కన్నా. దెన్ స్పెక్యులేటర్స్ ఉంటారో ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం గెయిన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఎక్స్ట్రీమ్ కాషన్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ కూడా ఈ ప్రైజెస్ అనేది వయబులా కాదా అనేది మొన్నటి వరకు లేకుండింది. బట్ ఇప్పుడు కొంచెం డౌట్స్ మొదలయ్యాయి. అటు ఇజ్రాయిల్ హమాస్ మధ్యలో కొత్తగా పీస్ అగ్రిమెంట్ కూడా వచ్చింది. హోప్ఫుల్లీ ఇట్లాంటి కొంచెం చేంజెస్ ఏమైనా జరిగితే పొలిటికల్ అన్సర్టెనిటీ తగ్గిందంటే గోల్డ్ ప్రైజెస్ సిల్వర్ ప్రైజెస్ కొంచెం కూల్ ఆఫ్ అవ్వచ్చు, పడిపోకపోవచ్చు బట్ కూల్ ఆఫ్ అవ్వచ్చు. స్పెక్యులేటర్స్కి అది ఇబ్బంది అనమాట. సో అందుకోసం అది. అండ్ ఎవరైతే హెడ్జ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎప్పటిలాగానే లాంగ్ టర్మ్కి సేఫ్టీ హెడ్జే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎంత కావాలనుకున్నారో యూజువల్లీ 10 to 15% పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అదేవిధంగా అంటే నెక్స్ట్ ఫర్దర్గా బంగారం ధరలు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ అంటే మన ఇండియాలో అదేవిధంగా బయట దేశాల నుంచి అంటే ఎటువంటి వార్తలు ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారు ప్రజెంట్ లోకల్ అండ్ గ్లోబల్గా చూస్తే? పెరగడానికి తగ్గడానికి కానీ? తగ్గడానికి ఫస్ట్ చెప్తాను కారణాలు. కొన్ని తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఏంటంటే మనకి నేను చెప్పినట్టు ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏంటి, యూఎస్డి ఐఎన్ఆర్ కన్వర్షన్ ఎక్స్చేంజ్ రేట్. అది గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఇండియన్ కరెన్సీ అప్రిషియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఈ యొక్క ట్రంప్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇండియా యూఎస్ మధ్య ట్రేడ్ డీల్ సెట్ ఆఫ్ అయితే మళ్ళీ ఎక్స్పోర్ట్స్ మనవి నార్మలైజ్ అయితే మన రూపీ అప్రిషియేట్ అయినప్పుడు మాత్రం గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదొక వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా మార్పులు వస్తాయి, ఆర్బీఐ తగ్గించకుండా సేమ్గా ఉంచినా కానీ అటు యూఎస్లో కూడా స్టేబుల్గా ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేసినా కానీ గోల్డ్ పెరగకుండా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవి తగ్గడానికి అవకాశాలు. పెరగడానికంటే మళ్ళీ ఏమైనా ఇప్పుడు చైనా యూఎస్ మధ్యలో మళ్ళీ ట్రేడ్ వార్ ఆయన చేశారు. November 1st నుంచి కొత్తగా 100% టారిఫ్స్ వేస్తానని చెప్పారు. దానికి అగెయినెస్ట్గా రిటాలియేటరీగా చైనా కూడా మేము కొన్ని కీ రేర్ ఎర్త్ మెటల్స్ కానీ చాలా వాటిని బ్లాక్ చేస్తామని చెప్పింది. సో ఈ కొత్తగా దీనివల్ల ఏమైనా ఎస్కలేట్ అయ్యి గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ మన ఇండియా యూఎస్ అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ కొత్తగా మొదలైతే దాని ఎఫెక్ట్ కూడా వరల్డ్ వైడ్ అన్సర్టెనిటీ పెరిగి మళ్ళీ గోల్డ్ మీద మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అటువైపు నుంచి అది, ఇటువైపు నుంచి ఇది. సో ఏంటంటే అందుకే ఎక్స్ట్రీమ్ కాషన్ ఇంపార్టెంట్ స్పెక్యులేటర్స్కి. కన్జ్యూమర్స్ మాత్రం కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకోవాల్సిందే అవసరం ఉంటే. ప్రీవియస్ ఇయర్ లాగా ₹1,00,000 దగ్గరికి మాత్రం గోల్డ్ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. బంగారం వెండి ధరల్లో ఇంతలా తేడాలు ఎందుకు వస్తున్నాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి కానీ పెరగడానికి కానీ జాతీయంగా అంతర్జాతీయంగా ఎటువంటి కారణాలు దోహదపడబోతున్నాయి గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.